ఇంకొకటి కృష్ణా బోర్డు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెడతారా అంటారు. అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను. ఎంత సిగ్గుమాలిన పని అంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం 2 బోర్డులు హైదరాబాద్ లో ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబి 2 ఇక్కడనే ఉండే ఆఫీసు. ఇవాళ కేఆర్ఎంబిని ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను ముఖ్యమంత్రి. దీన్ని నవ్విపోదురు కాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి ఉన్న ఆఫీస్ ఉడగొట్టి సిగ్గు లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించిన అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా. చివరిగా నేను అనేది ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు స్పందించాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడిచ్చినట్టు ఆడతామని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే ఇక మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. బీజేపీ సంగతి, కాంగ్రెస్ సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. ఇంకొకటి కృష్ణా బోర్డు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెడతారా అంటారు. అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను. ఎంత సిగ్గుమాలిన పని అంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం 2 బోర్డులు హైదరాబాద్ లో ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబి 2 ఇక్కడనే ఉండే ఆఫీసు. ఇవాళ కేఆర్ఎంబిని ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను ముఖ్యమంత్రి. దీన్ని నవ్విపోదురు కాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి ఉన్న ఆఫీస్ ఉడగొట్టి సిగ్గు లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించిన అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా. చివరిగా నేను అనేది ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు స్పందించాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడిచ్చినట్టు ఆడతామని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే ఇక మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. బీజేపీ సంగతి, కాంగ్రెస్ సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు.